Audio Jungle. Audio Jungle. పెద్దకురపాడు నియోజకవర్గ నాయకులు సూద సాంబశివరావు 50,000 ఆర్థిక సహాయం యాక్సిడెంట్ బాధిత కుటుంబాల వారికి ఇటీవల హసనాబాద్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది రోడ్ యాక్సిడెంట్ అవగా అందులో ఆ బాధిత కుటుంబాలకు జనసేన నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించి సూద సాంబశివరావు 50,000 రూపాయలు ఆ కుటుంబానికి చెక్కు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఆ కుటుంబానికి చెక్కు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు రంగిశెట్టి భాస్కర్ రావు, రామకృష్ణ, శాఖమూరి శ్రీను పాల్గొన్నారు. మనం చేయాల్సింది ఏంటంటే యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. అంటే అందరం కలిసికట్టుగా ఉంటేనే మనం విన్ అవుతాం. ఎట్లా అంటే 100 గడ్డి పరకలు కలిస్తే ఒక పెద్ద ఏనుగుని బంధించినట్టు మనలో మనం కలహించుకుంటే మనం ఏం చేయలేము. నేను చెప్పేది ఏంటంటే మన పార్టీ జనసేన పార్టీ దాని సిద్ధాంత ప్రకారం నడుద్దాం. మన కూటమి ప్రభుత్వంలో మనకు రావాల్సినవి సాధించుకుందాం. కాబట్టి అందరం కలిసికట్టుగా చేస్తేనే అది సాధ్యమవుతుంది. మన వ్యక్తిగత స్వలాభం కోసం చేస్తే మాత్రం మనం విన్ అవ్వలేదు. కాబట్టి అందరికీ నిర్ణయించుకునేది ఏంటంటే అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. మన పార్టీని ఇంకా డెవలప్ చేసుకుందాం. ఓకే, అందరికీ మనందరం భరోసాగా ఉంటామని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు, పోస్టులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫోన్లు మనం ఎత్తి వాళ్ళకి చిన్న భరోసా లాంటిది ఉన్నాం, మేము ఫైట్ చేస్తాం, అడుగుతాం అందరినీ అని ఒక చిన్న భరోసా లాంటిది మనం ఇవ్వగలిగితే ఇంకా పార్టీ. నమస్కారం. ఈరోజున పెద్దకురపాడు నియోజకవర్గంలోని హసనాబాద్ గ్రామంలో జరిగినటువంటి యాక్సిడెంట్స్ లో దెబ్బతిన్నటువంటి కుటుంబాన్ని పరామర్శించి వీళ్ళకి చిన్న ఆర్థిక సహాయం మా పార్టీ అభిమానటువంటి సూద సాంబశివరావు గారి సహాయంతో 50,000 రూపాయలు ఈ రోజున కుటుంబానికి అందించడం జరిగింది. చాలా దురదృష్టం, పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన మీద అభిమానంతో అందరూ కూడా ముక్తి తీర్చుకుందామని త్రిపురాంతకం అమ్మవారి టెంపుల్కి వెళ్తూ వెళ్ళి వచ్చే సందర్భంలో యాక్సిడెంట్ జరిగి ఆ బండి పట్టి కొట్టి దురదృష్టవశాత్తు ఒక కుర్రవాడు చనిపోవటం, నలుగురికి కాళ్ళు విరగటం కూడా జరిగింది. ఈ ఊరు మొదటి నుంచి కూడా జనసేనకి చాలా పట్టుదమలు అంటారు, ఆ టైప్లో చాలా అభిమానం ఉన్నటువంటి ఊరు. ఎందుకంటే దాని నిదర్శనమే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నిలువెత్తు జెండా. ఖచ్చితంగా పార్టీ కూడా వీళ్ళంటే ఆ అభిమానం ఉన్నది. మా వాళ్ళందరూ కూడా చేయగలిగినటువంటి సహాయం ఖచ్చితంగా ఈ ఊరు ప్రజలందరికీ చేస్తాం. మరొకసారి ఈ గ్రామస్తులందరూ కూడా పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉంటుందనే దానికి నిదర్శనమే ఈ ఊరు ప్రజలు. ఒక మాటకి వీళ్ళు విలువిచ్చి కూటమి అభ్యర్థి అయినటువంటి గెలిచినటువంటి అభ్యర్థి ప్రవీణ్ గారికి అత్యధిక మెజారిటీ వచ్చే దాంట్లో గర్వంగా చెప్తాం మా పాత్ర చాలా ఉందని. సో అలాంటి పాత్ర పోషించినటువంటి మా జన సైనికులందరూ కూడా మళ్ళొకసారి పేరు పేరున నమస్కారం చెప్తూ రానున్న 2 రోజుల్లో కూడా ఈ కూటమి ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో ఖచ్చితంగా ఈ ఊరికి సౌకర్యాలు కల్పించే దాంట్లో కూడా మేము ముందుంటాం. స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇప్పుడే చెప్తున్నారు, ఈ ఊరికి డ్రైనేజ్ సమస్య ఉందని, డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందని, ఈ రోడ్లు చిన్న చిన్నవి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా రానున్న 2 రోజుల్లో అన్ని సమస్యలను కూడా తీరుస్తామని కూడా వీళ్ళకి మాటిస్తున్నాను. ఖచ్చితంగా మళ్ళా ఈ ఊరు ఇంకోసారి నేను కనుక వచ్చేసరికి ఊరంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండే రీతిలో పరిపాలన కూడా ఉంటుందని చెప్పేసి చెప్తూ మరొకసారి గ్రామస్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ జై జనసేన.